నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సఖ్యతగా ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి చెడితే ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒకప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇద్దరి మధ్య కయ్యం అమెరికా రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రపంచ కుబేరుడు మస్క్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య కొన్ని రోజులుగా వివాదం ముదురుతోంది. ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ విమర్శలు కురిపించారు. ఆ బిల్లు ఫెడరల్ ఖర్చులను భారీగా పెంచుతుందని, దేశ ఆర్థిక లోటు మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ విమర్శలు ట్రంప్ కు కోపం తెప్పించాయి. దీంతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించారు. తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత. ఇదొక పిచ్చి ఖర్చని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందన్నారు. అలాగే పార్టీ ఏర్పాటుపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. అమెరికా సెనేట్ ఇప్పటికే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఆ బిల్లును జూలై 4 స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ తక్కువ మెజారిటీతో బిల్లును ఆమోదించింది. ఇప్పుడు సెనేట్ తన సవరణతో కూడినటువంటి బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది. ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలు ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ లోటును కలిగించనుంది. అమెరికా రాజకీయ వ్యవస్థపై అసంతృప్తిని వ్యక్తపరిచారు మస్క్. గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎలాన్ ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదితమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్నారు. అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ తెలిపారు. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మస్క్. ఈ బిల్లుకు సంబంధించి అలాగే మస్క్ కి ట్రంప్ కు మధ్య తలెత్తినటువంటి వివాదాల గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, మొన్నటి వరకు ఇద్దరు మిత్రులు ఈ రోజు ఒకరికొకళ్ళు బద్ధ శత్రువులుగా మారారు. నువ్వు కనుక బిల్లు ఆమోదింపజేస్తే నేను నెక్స్ట్ డేనే కొత్త పార్టీ పెడతానని చెప్పేసి మస్క్ అంటున్నారు. నీకు అసలు నేను ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని నేను కనుక విత్డ్రా చేసుకున్నానంటే నువ్వు దుకాణం కట్టేసి నీ సౌత్ ఆఫ్రికాకి తిరుగు పయనం అవ్వాల్సి ఉంటుంది అని ఇటు ట్రంప్ చెప్తున్నారు. సో అసలు వీళ్ళు ప్రజలు కావచ్చు, ఇటు మస్క్ కావచ్చు, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో 10 ఏళ్లలో $3.3 ట్రిలియన్ అప్పు భారం దేశం మీద పడుతుంది అని ఏదైతే చెప్తున్నారో దీనిలో వాస్తవం ఎంత? ఎందుకు మస్క్ దీన్ని అంతగా వ్యతిరేకిస్తున్నాడు ఈ బిల్ ని? రోజా గారు, మీకు నమస్కారం. అట్లాగే కృషి చెప్పుకోవాలి. ఎందుకంటే తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు గద్దరాల్సిన అన్నట్టు ఇద్దరు దోస్తాలు చేసింది. ఇద్దరు వ్యాపారవేత్తలే. కాకపోతే ఒక వ్యాపారవేత్త ఏమో ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ట్రంప్ తెలుసు కదా, వేరే పార్టీ ఏంటంటే పోటీ ఓడిపోయింది కూడా అధ్యక్షుడు. ఎప్పుడైతే రిపబ్లికన్ పార్టీ అండ చూస్తున్న తర్వాత మాత్రం ఆయన గెలిచిండు. మొదటిసారి గెలిచింది, అట్లాగే ఇప్పుడు రెండోసారి మధ్యన గ్యాప్ వచ్చి రెండోసారి గెలిచిండు కూడా. కానీ ఇంకా రాజకీయాల లోతు ఆత్మహత్య తెలియని వాడేమో మనకు ఎలా అందుకని ఆయన కొత్త పార్టీ పెడదామని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎప్పుడు కూడా రోజా గారు కోచ్ ఎప్పుడు కూడా మంచి ఆటగాడు. ఏదైనా సరే
ఏ కోచింగ్ పోయినా అసలు మీరు క్రికెట్ కావచ్చు, చివరికి పాఠాలు చెప్పే మనకు ఫ్యాకల్టీ ఉండే మెడికల్ డాక్టర్ కూడా మనకు పాఠాలు చెప్పే ఆయన మంచి డాక్టర్ కాలేడు కదా, ప్రాక్టీస్ వేరు. కనుక అట్లా చూసుకుంటే ఇక్కడ ఎలాన్ మస్క్ ఇంకా వ్యాపారవేత్త కానీ ఇంకా తొండ ముదిరి ఊసరవెల్లి కానట్టు ఒక మంచి రాజకీయ నాయకుడు కాలేదు. కానీ మంచిగా చూడడం టెంపరీ ట్రంపే కావచ్చు, కొన్ని మొదటి 4 ఏళ్లలో కొంత అనుభవం వచ్చింది ఆయనకు. ఈ రెండే 4 ఏళ్లలో 4 నెలలు గడిచింది. జనవరిలో చేశారు కానీ 6 నెలలు గడుస్తుంది. కనుక ఇప్పుడు తనకు అనుభవం వచ్చింది. సలహా ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దు అని ఒక మాట దీన్ని పోలుస్తున్నాను నేను. గతంలో ఒకసారి 4 ఏళ్ళు, ఇప్పుడు 6 నెలల నుంచి మనకు అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు కదా, ఏమని, ఓ నెల మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు సలహా ఇచ్చేవాంత వాళ్ళ యారు అన్నారు. అంటే దాన్ని నేను ఎందుకు పోలుస్తున్నా అంటే, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాడు కూడా 9 సార్లు ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తున్నారు. అట్లా ఎలాన్ మస్క్ వ్యాపారవేత్త కానీ ఇప్పుడు ఇక్కడ రెండోసారి అధ్యక్ష ఎన్నికలు గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, గతంలో రామస్వామి గారు కానీ అట్లాగే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇచ్చిన సలహాలు ఆచరించదగ్గట్టున్నాయి. వ్యాపారవేత్త కావచ్చు, కానీ ఆచరించదగ్గ సలహాలు ఇవ్వకపోవడం వల్ల వస్తున్న సమస్య, సలహాలు పాటిస్తలేడు. ఇచ్చిన సలహాలు పాటిస్తలేడు ట్రంప్. ఇప్పుడు అట్లా బిగ్ బిల్ కూడా అంతే, బిగ్ బ్యూటిఫుల్ బిల్ కూడా అంతే. దానివల్ల ఎంత నష్టం వస్తుంది, ఏ రకంగా వస్తే ఆర్థికంగా వివరించే ప్రయత్నం మస్క్ చేస్తున్నాడు. కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా సీతా ఎవరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టమైన పని చేసుకుంటూ పోతున్నాడు. కానీ అందులో భాగంగా తన శత్రుత్వం కోసం ఈయన పార్టీ పెడితే మనం చూస్తున్నాం. జనసురాజ్ పార్టీ అని ఈ మధ్యన బీహార్ లో కానీ పెట్టింది, ఏది మన ప్రశాంత్ కిషోర్ పీకే. గతంలో కూడా పార్టీ పెట్టి విఫలమైంది, మళ్ళీ ఇప్పుడు పార్టీ పెడుతున్నాం. సొంతంగా పోటీ చేసి విఫలమైంది. అందుకని మంచి కోచ్ ఎప్పుడు రాజకీయ నాయకుడు కానండి, మన ఆటగాడు కానంటే మంచి వ్యూహకర్త ఎప్పుడు కూడా వ్యూహాలు పనడంలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు చేయించమంటారు కానీ వాళ్ళు చేస్తే ఫెయిల్ అవుతారు. అందుకని జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ అన్న మాటలో ఏమైందంటే, అధికారం ట్రంప్ చేతిలో ఉంది కదా రోజా గారు, అధికారం ట్రంప్ ఉంటే నిజంగా శంకరగిరి వాణ్యాలు పట్టించడం అంటారు కదా మన ఇండియాలో. అట్లానే మన తెలుగు రాష్ట్రాల్లో అట్లా ఆఫ్రికా ఖండం అని శంకరగిరి మాన్యాలు లాంటి మన తెలుగు భాషలో చెప్పాలంటే శంకరగిరి మాన్యాలు అంటాం మనం. అట్లా అక్కడే నెట్ ఆఫ్రికా అడవులకు వెళ్ళిపోతాం అన్నాడు. కరెక్టే. నిజంగా ప్రభుత్వం అండదండ లేకపోతే, కనీసం అండదండ లేకపోతే ఒక రకంగా, శత్రుత్వం వహిస్తే ఇంకో రకంగా ఉంటుంది. అందుకని ఆయనను ఆఫ్రికా అడవులకు పంపిస్తా అన్నది అది. ఇప్పటికే నా సఖ్యత జరిగిన తర్వాత రోజా గారు ఇప్పటికే $10 మిలియన్ మన 10,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే చేసిందని, ఏది మన టెస్లా కార్ల విషయంలో చిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మస్క్. కనుక మీకు వేరే దేశంలో ఈ కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి లేదని రకరకాలుగా ఆయన ఎత్తి తీసుకొస్తున్నారు. నేను ఎవరు చెప్పినా వినని చెప్పి వారు చేసే పని మస్క్ చేస్తున్నారు. అంతేందుకు ఆపిల్ కంపెనీ నుంచి కూడా మన ఇండియాలో పెట్టుబడి పెడతారంటే ఆపిల్ కంపెనీ వాళ్ళు కూడా బెదిరించారు, వాళ్ళు వినలేదు. కానీ చెడ్డలో మంచిలో చెడ్డ అంటే, ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఊరట కల్పించింది ట్రంప్. ఏమనంటే, ఆయన ఇచ్చిన ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెందలేదు, కింది స్థాయిలో ప్రతి కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తుంది. కనుక మీరు సెంట్రలైజ్ విషయాల్లో మీరు ఏ కోర్టు ఆ కోర్టు ఏ పరిధిలో ఉన్న ఆ కోర్టు స్పందించకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా స్పందిస్తే కరెక్ట్ కాదని చెప్పి సుప్రీం కోర్టుకు ఊరట కల్పించింది మనకు ట్రంప్ కి. అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏమంటున్నారంటే, మీరు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు కూడా అభిశంసిస్తున్నారు. మీరు ఇచ్చిన తీర్పు ట్రంప్ ను మరింత టెంపరీ ట్రంప్ గా మారుస్తుంది, ఆయన ఇష్టమైనట్టు చేస్తారనే మాట వస్తున్నది. ఏమైనా సరే స్నేహం చేద్దాంప్పుడు ఎట్లా ఉంటుంది, స్నేహం కలిసినప్పుడు ఎట్లా ఉండే. ఎలాన్ మస్క్ ట్రంప్ అంటే ఏమంటే చిరకాల మిత్రుడు, ఆప్త మిత్రుడు అన్నట్టుంటే, ఇప్పుడు మిత్రుడితో చెడిన తర్వాత ఒకరి గోతులు అవుకుంటున్నారు. ఒకరు రామ అంటే మరి భూత అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా తమ మన శత్రువులను స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మస్క్ నేను పార్టీ పెడతాను నెక్స్ట్ డేనే అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఆయన పార్టీ పెట్టడానికి నిజంగా ఆయన దగ్గర అంత ఉంది కూడాను, సుసంపన్నుడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెట్టడం అదో పెద్ద ఆయనకి విషయమే కాదు. కానీ అమెరికాలో అసలు డెమోక్రటిక్ అలాగే రిపబ్లిక్ ఈ 2 పార్టీలను కాదని ఇంకొక పార్టీకి అక్కడ స్కోప్ ఉందా? అసలు పొలిటికల్ వాక్యూమ్ అనేది అక్కడ ఉందంటారా? మంచి ప్రశ్న. ఇప్పటిదాకా ఈ కాకుండా వేరే పార్టీ, గ్రీన్ పార్టీ తప్ప చాలా పార్టీలు ఉన్నాయి అక్కడ. ఏ పార్టీ కూడా ఎందుకు నెగలడం లేదు? ఈ 2 పార్టీలు మోనోపాలి, ఇటు పక్క డెమోక్రాట్స్ కానీ ఇటు పక్క రిపబ్లికన్స్ కానీ. అందుకని చూస్తున్నాను, ఈ 2 పార్టీల మోనోపాలి పాటించిన రోజులు మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. రోజు ఇప్పుడు త్రివేణి సంఘం ఉన్న ప్రతి చోట 3వ నది ఉంటుంది, సరస్వతి నది ఉండదు కదా, గంగా యమున సరస్వతి ఉంటుంది. సరస్వతి లేదు అక్కడ, అంతర్వాహిని అంటాం. ఇక్కడ కూడా ఏదైనా దేశంలో కానీ అమెరికాలో కానీ మన దేశంలో కానీ 3వ పార్టీ మనగలగాలంటే చాలా శక్తితో సంపాదించుకోవాలి. ఇక్కడ ఉన్నా కూడా 3 మధ్యన గుంజితే కొద్ది స్లైట్ డిఫరెన్స్ తో ఏదో పార్టీని ఓడగొట్టగలుగుతారు.
కానీ అమెరికా ఆ పరిస్థితి కూడా లేదు రోజా గారు. ఎట్లా అంటే అమెరికాలో ఈ 2 పార్టీలు బలంగా ఉన్నాయి, 3వ పార్టీ ఇప్పటి వరకు సాహసం చేయలే, ధైర్యం చేయలే. అందుకని చూడండి, ఇదే మోడీ మన ట్రంప్ ఆనాడు ఇండిపెండెంట్ గా ఈ 2 పార్టీలు కాదని మన పోటీ చేసిన ఓడిపోయింది కదా. అదే ఒక పార్టీ ఆసరా ఉంటే వేరే ఉంటది ఖచ్చితంగా. అంతేందుకు రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ను కూడా మా అభ్యర్థి సరైనవాడు కాదు, మొండివాడు, పిచ్చివాడు అని కూడా ఆయన మార్చాలనే ప్రయత్నం కూడా చేసింది. కానీ పార్టీలో మద్దతు పొందిన తాను 2వసారి పోటీ చేసిండు, గెలవగలిగింది కూడా. అందుకనే పార్టీ మద్దతు లేకుండా వ్యక్తిగతంగా కానీ ఏదైనా చిన్న పార్టీని పట్టుకుని మీరు ప్రధాన 2 పార్టీలు పట్టుకొని కాకుండా వేరే పార్టీ అయిపోతే మాత్రం ఎవరు గెలవలేరు, అది అత్యాశ అవుతుంది. అట్లాగే ఏమాత్రం రాజకీయాలు అనుభవం లేదు, కేవలం వ్యాపారంలో మాత్రమే అనుభవం ఉండేది. ఎప్పుడు కూడా ఎదుటివాడికి వ్యూహాలు పన్నే పరిస్థితి తీసుకురావద్దు. నేను చెప్పిన ప్రశాంత్ కిషోర్ మంచి ఉదాహరణ. రాజకీయాలు ఫెయిల్ అయింది ఆయన. జగన్మోహన్ రెడ్డికి అంత ముందు కూడా మోడీ గారిని, ఆఖరికి కేసీఆర్ లాంటి మొండివాడు కూడా సలహా ఇచ్చిన అన్నవాడు తాను మరి ఫెయిల్ అవుతున్నాడు కదా. ఇది అంతే. ఇవాళ ట్రంప్ కు సలహాలు ఇవ్వగలిగే స్థాయి మాత్రమే ఎవరిది, మనకు ఎలాన్ మస్క్. కానీ తాను సొంతంగా పార్టీ పెడితే ఎన్ని చూసుకోవాలి, ఎన్ని బాధలు ఉంటాయి, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఇవన్నీ భరించలేడు. అసలు పార్టీ పెట్టడం సాహసమే. అమెరికాలో ఒక కొత్త పార్టీ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని గెలుపు వైపు తీసుకుపోవడం సాహసమే. అదే ఇంకో ఢిల్లీ బహుదూర్ అయినట్టు 2020 ఇప్పుడు 24లో ఎన్నికలైనవి, అధికారం 25లో అధికారంలోకి వచ్చిండు, నవంబర్లో ఎన్నికలైతే 25 నుంచి 29 దాకా ఉన్నది కదా ఇంకా పదవి కాలం. 29 తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్తారు? కనుక ట్రంపే చచ్చిపోవచ్చు, లేకుండా మన మస్కే పోవచ్చు, వ్యక్తులు శాశ్వతం కాదు కదా. పార్టీ పెట్టి 4 నెలల్లో ఏదో పొడి చేస్తా అంటే మాత్రం అతిశయోక్తి అవుతుంది. నిజంగా చెప్పాలంటే సలహా ఇవ్వకపోతే వినకపోతే నీ కర్మాన్ని పక్కకు పోవాలి, చెప్తే వినకపోతే చెడంగా చూడాలని సామెత ఇద్దరు. కానీ చెప్తే వినలేదు, వినకపోతే అయిపోతుండే. కానీ మస్క్ కూడా చాలా పెద్ద ఎత్తున ట్రంప్ తో శత్రుత్వం వహిస్తున్నాడు. ట్రంప్ తన తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఏదో రకం మొండివాడు కనుక ఏదైనా పని చేయగలుగుతాడు. అది అర్థం కావడం లేదు మస్క్ అని నేను అంటున్నాను. ఇవాళ పార్టీ పెట్టి రిపబ్లికన్ పార్టీ మనకు డెమోక్రటిక్ పార్టీ మధ్యన సందులు నరిగిపోవడం తప్ప, చార్టిపీస్ కావడం తప్ప ఇంకో మార్గమే లేదా అని అంటున్నాను. అసలు ఆయన ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించడం వెనక అంటే నిజంగా దేశం అప్పుల్లోకి నెట్టబడుతోంది, భారం మోయబోతోంది, $3.3 ట్రిలియన్ భారం మోపబోతుంది ఈ బిల్లు అని చెప్తున్నారు కదా. అసలు ఆయన వ్యూహం ఏంటంటారు? నిజంగా దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారా, లేదు అని అంటే ఆయన స్వప్రయోజనాల కోసం ఏదైతే టెక్ సంస్థలపై నియంత్రణలు కావచ్చు, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు, అలాగే సోషల్ మీడియాపై ఎస్పెషల్లీ ఆయనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిపై ఆ స్వేచ్ఛకు సంబంధించినటువంటి కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ బిల్లులో ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఆయన ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నారా ఏంటంటారు? రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ మీరు అన్న ఆ కారణాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా నష్టం అవుతుంది, వ్యాపారం దిగ్గజం ఆయన. ఒకటి సోషల్ మీడియా ఖాతా, సోషల్ మీడియాలో చాలా ఉన్నతంగా ఉంటాడు, అన్నిటిని దాటిపోతున్నాడు. ప్రపంచంలో ట్విట్టర్ ను కానీ మనకు వాటిలలో మనకు వాట్సాప్ కానీ దాటిపోతున్నాడు. కనుక అదొక భయం ఉన్నది, తన వ్యాపారకంగా నష్టం. రెండోది ఏంటంటే కొన్ని హితం కూడా చెప్తున్నారు, దీనివల్ల జరిగే నష్టాన్ని కూడా వివరిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారం తలకు మద్దతు తలకెక్కిన అధికారం అనే మదం తలకెక్కిన ట్రంప్ వినడం లేదా? ఈ సలహా కరెక్ట్ అంటున్నాను. నష్టపోతుంది రేపు పొద్దున చాలా వరకు. ఇప్పుడు చూడండి ఆయన ఆర్థిక విధానాలు ఏవైతున్నాయో మనకు నష్టం, మన అమెరికన్లకి నష్టం అని ఎంతో మొత్తుకున్నాడు. ఇప్పుడు సుంకాల యుద్ధంలో జరిగింది ఏంది? తప్పనిసరి తాగేవాడే కడతాడు తాళ్ల పని అంటూ ఇక్కడ ధరించేది అమెరికా ప్రజలే కదా. అందుకని చూడండి ఆ మధ్యన మాంసాన్ని ఖాళీ అయిపోయి తెల్లారికల్లా ఆర్థిక సంక్షోభం వస్తుందని కొనుక్కున్నారు, ఎగబడి కొనుక్కున్నారు. అందుకని ఆ మస్క్ చెప్పే మాట వ్యాపారం, ఈయననేమో వ్యాపారము రాజకీయం కలగలిపిన వాడు. కనుక వ్యాపారానికి మించిన ఆలోచన చేస్తున్నాడు. 4 ఏళ్ళు వచ్చే రాజ్యం నాదే, ఈ 4 ఏళ్ళకి నేను ఉంటానని ఇంకో మాట కూడా ఆయన ఆశపడుతున్నాడు ట్రంప్. ఎట్లా అంటే సాంకేతికంగా వరుసగా 2 సార్లు గెలవద్దు, కానీ 3వ సారి పోటీ చేయడానికి ఏముంది, ఇప్పుడు సాంకేతికంగా మొదటిసారే కదా, నేను అప్పుడు 2029 పోటీ చేస్తా, నేనే గెలుస్తానని మాట మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈ వృద్ధ జనాభా పెరిగినట్టే రాజకీయ నాయకులు కూడా వృద్ధులైపోయి రకరకాల పిచ్చి ఆలోచనలు చేస్తున్నాం. మనం మాట్లాడుకున్నాం. ఏదైతే 4 దేశాల అధినేతలు కూడా, పుతిన్ కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కానీ, అటు ఖమేనీ కానీ, ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, వీళ్ళందరూ 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే కదా. 80 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ యుద్ధాలు ప్రోత్సహిస్తున్నారు. ఇది అంతే. ఇవాళ ఎలాన్ మస్క్ ఏమో పూర్తి వ్యాపారవేత్త, ఓ రకంగా చెప్పాలంటే కొన్ని సూచనలు ఇస్తున్నాడు. నిజంగా ఆయనకు నష్టం కూడా జరుగుతుంది. ట్రంప్ చేసిన దాన్ని చూసుకుంటే 2,000 కోట్ల రూపాయలు మనకు ట్రంప్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఏం ఆశ ఇచ్చి పెడతారు? ఓ షావుకారు అంటే ఆ నీళ్లలో పట్టుకపోతున్నాడు.
ఎందుకు కొట్టుకుపోతున్నాడు, ఆయన రక్షించలేదంటే ఆయనకి ఏ ఉద్దేశం, ఏ ప్రయోజనం అంటే కొట్టుకపోడు, రక్షించాల్సిన అవసరం లేదని గ్రామ ప్రజలు అనుకుంటారు. ఇదే అంటే ఇవాళ ట్రంప్ కు సహాయం చేసిన పేరు చూసుకుంటే ఎలాన్ మస్క్ చేసిన పని ఏంటంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసింది. అక్కడ పెద్దగా ఏం లేదు. డెమోక్రాటిక్స్ తో ఆయనకు విభేదం ఏముంది? మొండివాడు పిచ్చివాడు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు అనుకొని ఈ ట్రంప్ కు మద్దతు చేసింది. కానీ ఆ పిచ్చివాడు తిరగబడితే ఎట్లా ఉంటది అని ఆలోచించలే. దానికని వైస్ మ్యాన్ అయిన రామస్వామి గారేమో పక్క తప్పుకున్నాడు. కానీ ట్రంప్ కు తీటి అనే వ్యక్తి, ట్రంప్ ఎంత మొండివాడో అంతకన్నా మొండివాడు పిచ్చివాడి చేతిలో రాయలాంటి ఆయుధం గలవాడు మా ఎలాన్ మస్క్. ఈయన అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ రెండింటి దూరాలు మనం అమెరికా ప్రజల మీద మాత్రం నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ మన రెండోసారి అధ్యక్షుడు అనేది చాలా ప్రభావం పడుతున్నది. అమెరికా ప్రజలు నష్టపోతున్నారు చాలా వరకు. అందుకని ప్రజలు ప్రియపడుతున్నారు. జో బైడెన్ అని చెప్పి పాత అధ్యక్షుడు మిస్ అయినామని చెప్పి ర్యాలీ తీస్తున్నారు. అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. ఈ దశలో తాను కనుక ఆయన సలహాదారుగా ఉంటే రేపు పొద్దున సలహా ఇచ్చినాడు ఎవడరా అంటారు, గురువు ఎవడరా అంట. అట్లానే సలహాలు ఇచ్చేవాడు తప్పు చేస్తే ఏమవుతుందంటే రేపు సలహాలు ఇచ్చినా పాటించకపోతే సలహాలు ఇచ్చేవాడు తప్పు కనుక ఈ రోజు నుంచి ఆయన విడ్రాయింగ్ అయింది. మనకు పాలనా సంస్థ మీద సలహాలు ఇవ్వడానికి పెట్టుకుంటే కొద్ది రోజులైనా అర్థమైంది, బయటకు వెళ్ళిపోయాడు కదా మన ఎలాన్ మస్క్. ఇదే అంటే కానీ మస్క్ వెళ్ళిపోయినంత ఈజీగా ట్రంప్ విడిచిపెట్టదలుచుకోండి ఎలాన్ మస్క్. ఖచ్చితంగా ఆయన మీద పగ తీసుకుంటాడు. పగ అంటే ఏముంటది, మనిషిని చంపలేదు కానీ ఆర్థికంగా ఖచ్చితంగా ఆయన నష్టం చేస్తారు. ఆ నష్టము అవుతుందని తెలిసే ఇప్పుడు ఎలాన్ మస్క్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరగబడ్డానికి సిద్ధమని, ప్రజల్లోకి వెళ్ళడం అంటే పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి ఈ రకంగా చేస్తారు సిద్ధమైండు. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే జూలై 4 ఇండిపెండెన్స్ డే అంటే యుఎస్ ఇండిపెండెన్స్ డే కంటే ముందే ఈ బిల్లును ఆమోదింప చేయాలనేటువంటి ఉద్దేశంతో రిపబ్లికన్లు వేగంగా పావులు కలుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి జూలై 5న ఏం జరగబోతుంది అంటారు? ఇన్ కేసు ఆమోదింపబడితే నేను నెక్స్ట్ డేనే పార్టీ అనౌన్స్ చేస్తానని చెప్తున్నారు ఆయన. అంటే ఈ బెదిరింపు మాత్రమే. నా ఉద్దేశం జూలై 5న ఆమోదించబడ్డా కూడా ఆ బిల్లును కోర్టుకు స్టే చేయొచ్చు కదా. రేపు ఎవరైనా ఇదే ఎలాన్ మస్క్ కోర్టుకు పోవచ్చు, లేకుంటే ఎవరైనా వర్తించు. కనుక ఇప్పటిదాకా ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు కోర్టు ద్వారా తిరస్కరించబట్టి మొట్టికాయలు వేసుకున్నారు. ఈ బిల్లు పాస్ కాగానే పెడతాడా, ఇంకా మా అయితే 4 రోజులు మీకు మధ్యన 3 రోజులే ఉంది జూలై 5 అంటే. కనుక ఆ రోజు లోపల ఏం జరుగుతుంది చెప్పలేం. కానీ మొండివాడు ట్రంప్ మాత్రం ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెడతాడు. దానికి రిపబ్లికన్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థి కనుక వాళ్ళ పార్టీ నాయకుడు కనుక వింటారా, లేకపోతే ఆత్మ ప్రబోధం ప్రకారం వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఓటేస్తారా, ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా, ప్రవేశపెడితేనే బయటకు పోతాను నేనంటుంటే ప్రవేశపెట్టి బిల్లు పాస్ అయింది అనుకోండి ఇంకా నష్టం. తనకు విపరీతంగా మనకు ఎలాన్ మస్క్ కూడా నష్టమే అంటున్నారు. కానీ నష్టం పుట్టుకునే చేయడంలో భాగంగా పార్టీ పెడతాడా అని చాలా నేర్పించుకుంటాడా, లేదు వీనే వెనక్కిపోతాడా. ట్రంప్ కూడా చర్చలతో ఎక్కువవాడు కనుక ఈ 4 రోజులు ఏదైనా జరగవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ.